డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దై రాజమండ్రి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు కాకినాడ జీజీహెచ్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. అనంతబాబుకు రోజు 2400 నుంచి 2500 వరకు హై క్యాలరీ ఫుడ్ ఇవ్వాలని, 80 గ్రాముల వరకు ప్రోటీన్ డైట్ అందించాలని, గట్టిపరుపు, సర్వైకల్ దిండు సమకూర్చాలని సిఫార్సు చేసింది. రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జికు ఇచ్చిన ఈ నివేదికలోని అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అనంతబాబు కొంతకాలం బెయిల్పై బయటే ఉన్నారు. అయితే కేసులో సాక్షులను బెదిరించి అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 25న రిమాండ్ విధించింది. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తనకు గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి ఉన్నాయని, అందువల్ల జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని న్యాయస్థానంలో ఇటీవల అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో కాకినాడ జీజీహెచ్లో ఈ నెల 20న పరీక్షలు చేశారు. కోర్టుకు వైద్య బృందం నివేదిక ఇచ్చింది.